అంతర్జాతీయ క్రికెట్ వేదికపై భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో చోటు చేసుకున్న సంఘటనలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని ఆశ్చర్యపరిచాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో తలపడాల్సి వస్తే అది ఫైనల్ అయినా సరే అదే నిర్ణయాన్ని తీసుకుంటామని భారత రిటైర్డ్ ప్లేయర్లు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ప్రైవేట్ మ్యాచ్లకు పాకిస్తాన్ పేరు వాడకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్లో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇండియా ఛాంపియన్స్ జట్టు షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టుతో మ్యాచ్లు ఆడటానికి నిరాకరించింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ఛానళ్లలో హాట్ టాపిక్ గా మారింది. అందువల్ల పీసీబీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ విషయంపై విస్తృతంగా చర్చించారు. WCL రెండో సీజన్లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్కు వ్యతిరేకంగా 2 సార్లు ఆడటానికి నిరాకరించడం వల్ల దేశ క్రికెట్ జట్టుకు, దాని ప్రజాదరణకు తీవ్ర నష్టం వాటిల్లింది అని ఉన్నత స్థాయి అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన పాకిస్తాన్ క్రికెట్ అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీసిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఏ ప్రైవేట్ సంస్థకు ప్రైవేట్ లీగ్ కోసం దేశం పేరును ఉపయోగించడానికి అనుమతి ఇవ్వబడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బోర్డు నిర్ణయం పట్ల ఆ దేశ రిటైర్డ్ ప్లేయర్లు షాక్ గురయ్యారు. దేశం గుర్తింపు లేకుండా ఎవరి కోసం ఆడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.